అన్టచబిలిటీ అనేది ఒక మేజర్ ఇష్యూ హిందూ మతం. దాన్ని మీరు అడ్రస్ చేయకుండా హిందూ మతాన్ని యునైట్ చేయలేరు. మీరు ఒక 25% మందిని బయట పెట్టేసి వాడి దేవాలయంలోకి రావద్దు, వాడి నీళ్లు ముట్టుకోవద్దు, వాడికి శ్మశానాలు సపరేట్ ఉండాలి, మా శ్మశానాలు రావద్దు, ఇవన్నీ మీరు మాట్లాడిన తర్వాత హిందూ మతం అనేది ఎట్లా అభివృద్ధి అవుతుంది? హిందూ మతానికి ఆ స్ట్రెంగ్త్ ఎట్లా వస్తుంది? ఆ బలం ఎట్లా వస్తుంది? ఆయన చాలా మీరు చెప్పేదానిలో నాకు ఏం భిన్నాభిప్రాయం లేదు, కానీ ఇవన్నీ చేస్తే పుంగవులు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ అంత ఈజీగా జీర్ణం చేసుకోవాలి. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. యూ హ్యావ్ టు గో స్లోలీ పోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత దేవాలయాల్లోకి రాకుండా ఉండే అది నిరోధించడానికి కూడా నేను దేశానికి విజ్ఞప్తి చేస్తున్నా, చేయొద్దు. అందరికీ ఒకే శ్మశానం ఉండాలి. అందుకే నీళ్లు, శ్మశానము, దేవాలయం, ఇవి మూడింటిని మనం వివక్షకు గురి చేయడానికి వీల్లేదు అని మాట్లాడాడు ఆయన. ఆయన స్పీచ్లో కూడా, రిటర్న్ స్పీచ్లో కూడా అది ఉంది.